కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఐద్వా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మార్కెట్లో పనిచేసే మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని కోరారు. ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా మహిళలపై వేధింపులు జరగడం బాధాకరమని అన్నారు. రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి 500 మంది మహిళా కార్మికులకి ఈరోజు ఆటల పోటీలను నిర్వహించి వాళ్ళని ప్రోత్సహించడం కోసము ప్రతి ఆటలోనూ ఒక 3 బహుమతులను మార్కెట్ యార్డ్ తరఫున నిర్వహించి మహిళల్లో కొద్దిగా ఉత్తేజాన్ని తేవడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి శ్రమకు మేము ఇచ్చేటువంటి గుర్తింపు అని కాదు, కానీ కొద్ది ఎంకరేజ్మెంట్ కోసం ఈరోజు మహిళా దినోత్సవం అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండాలి, గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి మహిళా హమాలీలకు అందరికీ కూడా ఈరోజు ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి మహిళలందరికీ అలాగే అందరూ నాయకత్వం వహిస్తున్నటువంటి మహిళలకి మన జిల్లా ఆఫీసర్స్, మహిళా ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది కూలీలు పనిచేస్తారు, దాదాపు 500 మంది పనిచేస్తూ ఉన్నారు. చాలా కూలీ పని, పొద్దున్నే సాయంకాలం వరకు ఎండలో వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని చెప్పి అనుకోవడం జరిగింది. గేమ్స్ పెట్టి ఉత్సాహపరిచి మహిళా దినోత్సవం జరుపుతూ ఉన్నాము. ముఖ్యంగా ఆ రోజుల్లో ఎవరైతే కుట్టు పని చేసే వాళ్ళు మహిళల కోసము మహిళల యొక్క పని గంటలు తగ్గించాలని చెప్పేసి, వేతనాలు పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి త్యాగాలు చేశారో దానికి అనుగుణంగానే ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. అయితే మహిళలకు చాలా సమస్యలు ఉన్నవి. ప్రభుత్వాలు ఆ సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈరోజు అత్యాచారాలు పెరిగిపోయినవి, వేధింపులు పెరిగిపోయినవి, వరకట్న హత్యలు పెరిగిపోయినవి, చాలా పెరిగిపోయినవి. అసలు ప్రపంచంలోనే మన భారతదేశం ప్రథమంలో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయము. కాబట్టి ఇట్లాంటి అత్యాచారాలు, వరకట్న వేధింపులు కానీ ఇట్లాంటివన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఏదైతే దానికి కారణమైన గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మద్యం కానీ, ఈ మీడియా సంబంధించి అంటే స్మార్ట్ ఫోన్లు కానీ ఇట్లాంటివన్నీ వాటిలో ఉన్న అవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అట్లాగే ఏవైతే ఫిలిమ్స్ ఉన్నాయో సినిమాలన్నీ కూడా హింసాత్మక సినిమాలు బాగా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నవి. కాబట్టి ప్రేమ, పెళ్ళి అని హింసాత్మక అట్లాంటివి అరికట్టాల్సిన బాధ్యత ఉంది. సెన్సార్ బోర్డు వాటిని సెన్సార్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ రకంగా చేయకుంటే మహిళల యొక్క సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ఏదో పండగలాగా ఆ రోజు జరపడం కాదు, సంవత్సరానికి ఒకసారి వాళ్ళ సమస్యల మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసినప్పుడే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలకు ఆనందంగా ఉంటుందనే విషయాన్ని గమనించని కోరుతా ఉన్నాం.